Okay, today our topic is GMD and GMR calculations. We use these calculations for inductance and capacitance calculations. So inductance and capacitance calculate చేయడానికి మనం GMD and GMR యూజ్ చేస్తాం. మెయిన్లీ GMDలో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్, ఫస్ట్ వన్ మ్యూచువల్ డిస్టెన్స్, అంటే డిఫరెంట్ ఫేజ్ కరెంట్స్ క్యారీ చేసే కండక్టర్స్కి మధ్యలో ఉండే డిస్టెన్స్. సో GMD ఈజ్ ద జామెట్రిక్ మీన్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్ క్యారింగ్ డిఫరెంట్ ఫేజ్ కరెంట్స్ ఆర్ బిలాంగింగ్ టు డిఫరెంట్ ఫేజ్. అంటే మనం 2 కండక్టర్స్ తీసుకున్నాం, అవి 2 డిఫరెంట్ ఫేసెస్కి సంబంధించినవి అయితే ఆ కండక్టర్స్కి మధ్యలో ఉండే డిస్టెన్సే జామెట్రిక్ మీన్ డిస్టెన్స్. వీటి మధ్యలో మ్యూచువల్ ఫ్లక్స్ లింకేజెస్ ఉంటాయి. ఎందుకు మ్యూచువల్ ఫ్లక్స్ లింకేజెస్ అంటే అవి రెండు ఏంటి, ఇప్పుడు మనం 2 కండక్టర్స్ తీసుకుంటే ఆ 2 కండక్టర్స్కి బిలాంగ్స్ టు 2 డిఫరెంట్ ఫేసెస్, అందుకోసమని మ్యూచువల్ ఫ్లక్స్ లింకేజెస్ ఎగ్జిస్ట్ అవుతాయి. లేదు సేమ్ ఫేస్ అయితే సెల్ఫ్ ఫ్లక్స్ లింకేజెస్ ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఇంటర్ఫేస్ అంటే నథింగ్ బట్ మీనింగ్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 డిఫరెంట్ ఫేసెస్నే మనము ఇంటర్ఫేస్ అంటాము. నెక్స్ట్, జిఎండి వాల్యూ రిమైన్స్ సేమ్ ఫర్ బోత్ ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ క్యాలిక్యులేషన్స్ అన్నారు. ఇది చూద్దాము ఎందుకు జిఎండి సేమ్ ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ కన్నారు. అది మనం జిఎంఆర్ క్యాలిక్యులేషన్స్ చూసినప్పుడు తెలుస్తుంది. సో జిఎంఆర్ క్యాలిక్యులేషన్స్, జిఎంఆర్ అంటే ఏంటి, జామెట్రిక్ మీన్ రేడియస్. మనకి ఇక్కడే అర్థమైపోతుంది రేడియస్. రేడియస్ అంటే ఏంటి, సపోజ్ ఒక సర్కిల్ తీసుకుంటే సర్కిల్కే మనము ఖచ్చితంగా సర్కిల్కే రేడియస్ ఉంటుంది. కాబట్టి ఆ కండక్టర్ ఏమై ఉంటుంది, సేమ్ ఫేజ్ కరెంట్ క్యారీ చేసే కండక్టరే అయి ఉంటుంది. సి జిఎంఆర్ ఈజ్ ద జామెట్రిక్ మీన్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద కరెంట్ క్యారింగ్ ద సేమ్ ఫేజ్ కరెంట్ ఆర్ బిలాంగింగ్ టు సేమ్ ఫేజ్. మనకు జిఎండిలో ఏమవుతుంది, డిఫరెంట్ ఫేజ్ కరెంట్స్. జిఎంఆర్లో ఏమవుతుంది, సేమ్ ఫేజ్ కరెంట్. అండ్ జిఎండిలో ఎలాంటి ఫ్లక్స్ ఉంటుంది, మ్యూచువల్ ఫ్లక్స్ లింకేజెస్ ఉంటున్నాయి. జిఎంఆర్లో వచ్చేసి సెల్ఫ్ ఫ్లక్స్ లింకేజెస్ ఉంటుంది. ఇప్పుడు మన కండక్టర్ సేమ్ ఫేజ్ కదా, సేమ్ ఫేజ్ అయినప్పుడు అది ఏ డిస్టెన్స్ అవుతుంది, ఇంట్రాఫేస్ డిస్టెన్స్ అవుతుంది. ఎందుకంటే ఇంట్రాఫేస్ అంటేనే విత్ ఇన్ ద సేమ్ ఫేజ్, ఇంటర్ఫేస్ అంటే బిట్వీన్ 2 డిఫరెంట్ ఫేజెస్. నెక్స్ట్, జిఎంఆర్ని సెల్ఫ్ జిఎండి అని కూడా అంటారు. యూజ్డ్ ఫర్ ఓన్లీ ఇండక్టెన్స్ క్యాలిక్యులేషన్సే యూజ్ చేస్తారు. జిఎంఆర్ క్యాలిక్యులేషన్స్లో ఆర్ డాష్ అని తీసుకుంటారు, అంటే RE⁻⁻⁴. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇండక్టెన్స్ క్యాలిక్యులేషన్స్లో వచ్చేసి రేడియస్ తీసుకున్నప్పుడు లేదా జిఎంఆర్ అనే వాల్యూ వస్తే జిఎంఆర్ ప్లేస్లో స్మాలర్ అంటే దాని రేడియస్ తీసుకోకుండా మనం ఆర్ డాష్ అనే వాల్యూస్ తీసుకుంటాం. కానీ కెపాసిటెన్స్ క్యాలిక్యులేషన్స్లో ఒకవేళ మనకి జిఎంఆర్ వస్తే యాక్చువల్ రేడియస్ తీసుకుంటాం. యాక్చువల్ రేడియస్ ఈజ్ యూజ్డ్ యాజ్ సెల్ఫ్ డిస్టెన్స్ in solid conductors for capacitance calculations. Capacitance calculationsలో స్మాల్ ఆర్ తీసుకుంటాం. ఇండక్టెన్స్ క్యాలిక్యులేషన్స్ మనం ఎక్కడెక్కడ చూసాం, ఓన్లీ ఫర్ ఇండక్టెన్స్ క్యాలిక్యులేషన్స్ అన్నారు. ఇండక్టెన్స్ క్యాలిక్యులేషన్స్కి వచ్చేసి ఆర్ డాష్ తీసుకుంటారు. ఓకేనా, ఎప్పుడు జిఎంఆర్ అనే వర్డ్ మనకి ఇండక్టెన్స్ క్యాలిక్యులేషన్స్లో కానీ కెపాసిటెన్స్ క్యాలిక్యులేషన్స్లో కానీ వస్తే మనం అప్పుడు కెపాసిటెన్స్ క్యాలిక్యులేషన్స్లో స్మాల్ ఆర్ తీసుకుంటాం, ఇండక్టెన్స్ క్యాలిక్యులేషన్స్లో వచ్చేసి స్మాల్ ఆర్ డాష్ తీసుకుంటాం. నెక్స్ట్, మనము జిఎండి క్యాలిక్యులేషన్స్కి ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనే ఎగ్జాంపుల్. సో ఇక్కడ నుంచి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అరేంజ్మెంట్ ఆఫ్ కండక్టర్స్. ఫస్ట్ కండక్టర్స్ ఎలా అరేంజ్ చేస్తారంటే చూద్దాము. 1 ఫేజ్ 2 కండక్టర్ ట్రాన్స్మిషన్ లైన్ అన్నాడు. 2 కండక్టర్స్ తీసుకున్నారు, ఇక్కడో కండక్టర్ ఇక్కడో కండక్టర్ తీసుకున్నారు. సో మనకి సేమ్ ఫేజ్ కదా, 2 కండక్టర్స్ ఎందుకు ఉన్నాయి అని అంటే ఒకటేమో పాజిటివ్ అన్నట్టు, ఇంకోటేమో నెగిటివ్, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్లో చూసుకున్నట్టయితే ఇది సోర్స్, ఇది లోడ్, ఇదంతా సేమ్ ఫేజ్ క్యారీ చేస్తుంది. ఈ వైర్ మొత్తం, ఈ కండక్టర్ మొత్తం సేమ్ ఫేజ్, బట్ డైరెక్షన్స్ డిఫరెన్స్. ఒకటి ఈ డైరెక్షన్లో వెళ్ళి అంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఇట్లానే ఎండ్ అవుతుంది. ఈ రెండింటి మధ్యలో ఈ 2 వైర్స్ ఆర్ ఈ 2 కండక్టర్స్ మధ్యలో మనం జిఎండి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో అలాగే మనం ఇక్కడ 2 కండక్టర్స్ తీసుకున్నాము, కండక్టర్ 1, కండక్టర్ 2. అదే మనకు ఒకటి గోయింగ్ ఇన్ టు ద లోడ్ ఆర్ అవుట్ ఫ్రమ్ ద లోడ్ అట్లా. సో 2 కండక్టర్స్కి మధ్యలో స్పేస్ డి. ఓకేనా, అంటే ఈ డిస్టెన్స్ మనం ఇప్పుడు ఇందులో తీసుకుంటే ఈ డిస్టెన్స్ వచ్చేసి డి. మనకి టవర్స్లో ఇట్లా ఉంటుంది అన్నట్టు, అంటే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, లోడ్కి కనెక్ట్ అయ్యి ఇగో మళ్ళీ ఇట్లా రిటర్న్ అయిపోతుంది అన్నట్టు, ఎక్కడికి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. సో అరేంజ్మెంట్ ఆఫ్ కండక్టర్స్ కండక్టర్స్లో సింపుల్, అంటే మనకి అరేంజ్మెంట్ ఆఫ్ కండక్టర్స్ అని ఎందుకు ఇచ్చారంటే ఉన్న కండక్టర్స్ని మనం ఎలా అరేంజ్ చేస్తున్నాం.
సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ 2 కండక్టర్స్ ఉన్నాయి, వాటి మధ్యలో డిస్టెన్స్ ఏమి ఇచ్చాడు, డి ఇచ్చాడు. సో జిఎండి వచ్చేసి డి, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 కండక్టర్స్. నెక్స్ట్ 1 ఫేజ్ 1 వైర్ ట్రాన్స్మిషన్ లైన్ అర్త్ రిటర్న్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి ఇక్కడ రిటర్న్లో వచ్చేసి 2 కండక్టర్స్. మనం రిటర్న్లో ఏం యూజ్ చేసాము, కండక్టర్ యూజ్ చేసాం. వేరే అర్త్ రిటర్న్లో కండక్టర్ యూజ్ చేయము, జస్ట్ డైరెక్ట్ అర్త్కి కనెక్ట్ అయిపోతుంది, అర్త్ దగ్గర రిటర్న్ అయిపోతుంది. సో ఆ కండక్టర్ నుంచి మనకు సెకండ్ కండక్టర్ ఇక్కడ 2 ఇచ్చినట్టు ఇక్కడ సెకండ్ కండక్టర్ ఏమవుతుందంటే ఎర్త్ అవుతుంది. సో ఈ కండక్టర్కి ఎర్త్కి మధ్యలో డిస్టెన్స్ ఏముంది, హెచ్ ఉంది. సో జిఎండి ఏమవుతుంది, ఇక్కడ డి అయింది. డి అంటే ఏంటి, రెండింటికి మధ్యలో ఉండే డిస్టెన్స్, ఇక్కడ రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ హెచ్ కాబట్టి ఇక్కడ జిఎండి వచ్చేసి హెచ్ అవుతుంది మనకి.